మనకు తెలుసు, నాశనకం పనులు చేసి ఆ కార్యక్రమం చేసిన సంగతి మనకు తెలుసు. దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని చేయవలసిన పని ఉంది, అది చేస్తున్నాం. అది నాకే ఒక్క విషయాన్ని ఆ 72% అయిందా, మేము ఎంత చేసామా నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాను, నేను తెలుసుకొని చెప్తాను. డోంట్ థింక్ అదర్వైజ్. నిజంగా నాకు నేనేమి సకల సబ్జెక్టులో కాదు. అలాగని ల్యాండ్ ఎందుకు చెప్తానంటే నేను సబ్ కమిటీ మెంబర్ని. మా క్యాబినెట్ సబ్ కమిటీలో నాకు అన్ని సబ్జెక్టులు ఉంటాం, కానీ తరువుకుంటాం, కానీ డెప్త్కి ఉండదు మా దగ్గర. పాలసీ మ్యాటర్స్లో అయినో ఇది ఈ ల్యాండ్ యాక్ట్ ఎందుకు డెప్త్గా ఉన్నామంటే నేను సబ్ కమిటీ మెంబర్ని కాబట్టి కొద్ది డెప్త్గా ఉన్నాను, అంతే తప్ప ఇంకేం కాదు. నాకు సాగితే ఫైన్, మిగతా పాలసీ మీద ఎందుకు పాలసీ తీసుకున్నాం, పాలసీ ఏంటి అవన్నీ చెప్తాను. చెప్పి ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు డీలా పడడం కాదు, ఎంత అన్యాయం ఏంటి ఇది, ఇలాంటివి ఆపడం. ఎవరు లబ్ధి కోసినది, ఎవరు మెప్పించడానికి, ఎవరు కంటిలో ఆనందం చూడడానికి ఇలాంటి దౌర్భాగ్య పని, దుర్మార్గమైన కార్యక్రమాన్ని చేయడం, జరుగుతున్న ఆనందం పొందుతున్న ఆపడం, ఈ ధర్మా చెప్పండి. ఇది ఎవడు మానవత్వం ఉన్నవాడు ఎవడైనా ఈ పని చేస్తాడా? ఇప్పుడు ఇదేమో కొత్త ప్రోగ్రామా? ఇది కరెక్ట్ కాదు కదా. అందుకు చెప్పారు ముఖ్యమంత్రి గారు. నేను మీకు చెప్పను సార్, మీ భాష బాగుంటే చెప్తాను, భాష బాగోలేకపోతే చెప్పను. ఐఎమ్ సారీ, మీరు భాష బాగుంటే చెప్తాను, భాష బాగోలేకపోతే చెప్పను. నాకు తెలీదు తెలుసుకొని చెప్తాను, నేను తెలుసుకొని చెప్తాను. నాకు మీరు అడిగిన ప్రశ్నకి నా ఆన్సర్ రెడీగా లేదు, నేను మొత్తం క్షుణ్ణంగా తెలుసుకొని చెప్తాను. నాకు తెలుసుకొని చెప్తాను, నువ్వు అదే రాసుకో. ఇక్కడ నీకు ఇక్కడ డిబేట్ కాదు, మీరు అడిగిన దానికి నేను తెలుసుకొని విషయం పూర్తి చెప్తాను, అదే రాసుకోండి. ఇది లైవ్లో ఉన్నారు, లైవ్లో ప్రజలు కూడా చూస్తున్నారు, చెప్తాను. మీతో నేను వాదించదలుచుకోలేదు, ఎందుకంటే మీ భాష బాగోలేదు, మీ భావన బాగోలేదు కాబట్టి నేను ఐఎమ్ సారీ, మీకు నేను రెస్పాండ్ అవ్వను. నేను ఇంకో అపార్థం చేసుకోతున్నాను. మా పార్టీకి సీఎం గారు లేక సీఎం గారు వచ్చి బాధపడుతున్నారు. ఇంత రాజకీయాల కోసం ఇంత నీచమైన పనులు చేస్తామా, ఇంత ఇలాంటివి చేస్తామా? ఇంకా రేపు ఉత్తరతో ఇక రేపు ఎల్లుండి ఇంకేం నీచ పనులు, ఇంకా ఏ దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారో, ఇంకా ఎంతమంది ప్రజలను ఇంకా వీళ్ళు ఇబ్బంది పెడతారో, అది దాంట్లో భాగమే, అన్నింటిలో భాగమే అది ఆయన బాధపడుతుంది, అంతేగాని ఇంకేం కాదు. బాధపడుతుంది అదే. మాకు ఏటీ చూపుంటే మాకేటి బహుత్ ఎవడు చేసేస్తున్నా, ఎవరికి కావాలా? నాకు తెలిసి ఇప్పుడు ఎన్ని రోజులు అయిందో మా సిపితో ఒకసారి మాట్లాడాను నేను, ఒక ఏసీపీతో అడగండి వెళ్ళి, అవసరం ఉంది. వీఆర్ లా బైండింగ్, మాకేమి అవసరం. సో అది ఓకేనా?